सकल वर्गुणार्थे गंधाक्षदा पुष्प धूप दीप नैवेद्य प्रतापूल नमस्कारान् समर्पयामि। अंदर కూడా ఒకసారి देहि सौभता अष्टौ नव दश एकादश द्वादश राजराज्यं गृहीत्वा तिष्ठन् समपादौ ऋचुकायाः जय बोलो यज्ञ भगवान की महारुद्र। ओम सप्तमे अग्ने सविता सप्तजिह्वा सप्तविषय सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तदाताय जगति सप्तयो नीरापुरुतेन स्वाहा प्रियं परमिजामे सुगन्धिं पुष्टिवर्धनो। सरस्वती नमः स्वाहा। ओम विष्णवे नमः स्वाहा। महालक्ष्मी नमः स्वाहा। गुरुवार नित्याक्षी माता स्वाहा। मंत्रोक्त देवता भेदन नमः अनेन बुध होमेन भगवान सर्वात्मकः सर्व ओम नारायण नमः स्वाहा। पूर्णा द्रव्य देवता नमः सकल वर्गुणार्थे गंधाक्षदा पुष्प धूप दीप नैवेद्य परमं सुखं रूपं देहि जयं देहि यशो देहि दिशो। नारसिंहं न देवो न देवः सदा नारसिंहं स्मरामि स्मरामि। हरे नारसिंह प्रसीद प्रसीद मतिं नारसिंह प्रयश्च प्रयश्च। భగవద్బంధులకు ధర్మపురి దక్షిణ కాశీ పేరు. ఈ ధర్మపురి క్షేత్రంలో ఈరోజు బలి నక్షత్రం సందర్భంగా యమధర్మరాజుకు ప్రత్యేకమైన తైలాభిషేకంతో పాటుగా ఆయుష హోమం నిర్వహించడం జరిగింది. ప్రతి మాసం వచ్చే బలి నక్షత్రం రోజున ఈ స్వామివారికి ఈ విధంగా తైలాభిషేకంతో పాటుగా ఆయుష హోమము మరి జన్మకుండల స్థితిలో ఉన్నటువంటి బలి నక్షత్ర దోషాలు తొలగిపోయి సర్వ అపమృత్యు దోషాలు తొలగిపోవడానికి గాను భగవద్బంధులందరూ కూడా మరి అనేక మంది ఈ యొక్క ఆయుష హోమము మరియు అదేవిధంగా నక్షత్రము దోషం కోసమని అభిషేకం కోసం రావడం జరిగింది. మరి ఈరోజు భక్తులందరూ కూడా ఈ అభిషేకము మరియు అదేవిధంగా ఆయుష హోమము నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు చేయించుకున్నటువంటి భక్తులందరూ కూడా ఆ భగవంతుడు యమధర్మరాజు గారు సర్వ అపమృత్యు దోషాలను తొలగించి మరి జన్మకుట సూర్యుడిని బండక్షత్రం దోషాలను కూడా తొలగించి సంపూర్ణ ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇస్తారని చెప్పి స్వామివారిని మనకు